హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఈ సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఒంట్లో వేడి మొత్తం కరిగిస్తుంది. అందులో మనం ఇక్కడ బెల్లం వేసి పర్ఫెక్ట్గా పాలు విరగకుండా ఎలా చేస్తామో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. దీనికోసమని ముందుగా ఒక 10 బాదం పప్పు, అలానే 10 జీడిపప్పు, అలానే కొంచెం కిస్మిస్లు తీసుకోండి. వాటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకొని వాటిని అయితే 10 మినిట్స్ ముందు నానబెట్టుకోండి మంచిగా. ఓకే, 10 మినిట్స్ సరిపోతుందండి. సగ్గుబియ్యం తీసుకోండి, హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పును వేసుకొని వాటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి నెయ్యిలో. కిస్మిస్లు ఏం వేయొద్దండి, ఇక్కడ ఆ రెండే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా తీసుకోండి, 1/2 కప్పు సగ్గుబియ్యం, అలానే 1 కప్పు సేమియా సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు సేమియా తీసుకొని దానిలో కూడా ఇప్పుడు దాన్ని కూడా నెయ్యిలో మంచిగా వేపుకోండి. నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 కప్పు సేమియాకి 250 గ్రామ్స్ మిల్క్ అయితే సరిపోతుందండి మనకి. సో 250 గ్రామ్స్ మిల్క్ తీసుకొని దానిలో కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కాగబెట్టుకోండి. పాలని ఒకసారి బాగా మరగాలండి. అవి 250 గ్రామ్స్ సరిపోతుంది 1 కప్పు సేమియాకి, 1/2 కప్పు సగ్గుబియ్యానికి. అవి మంచిగా మరిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియాలని తీసుకొని సేమియాలను అయితే మిల్క్లో అయితే మంచిగా ఉడికించుకోండి. సేమియా అన్నది ఉడకాలండి బాగా. సేమియా ఉడికితేనే బాగుంటుంది. అలానే మంచిగా ఒకసారి సేమియా వేసిన తర్వాత కలుపుకోండి. దాన్ని కలుపుకోపోతే ఏంటంటే గడ్డ కడుతాయండి సేమియాలు. వెంటనే వేసిన తర్వాత ఒకసారి గంటతోటి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్కనే మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక 10 మినిట్స్, దానిలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోండి. సగ్గుబియ్యం కూడా ఉడకాలండి, పాలల్లో ఉడకవండి. అందుకని చెప్పి పక్కన వేరే సపరేట్గా ఉడకబెట్టుకోండి. వీటిని వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడకబెట్టుకోండి. అవి పొంగాలండి. సగ్గుబియ్యం అన్నది చూడండి ఎలా పొంగాయో. మనం 10 మినిట్స్ నానబెట్టుకుంటే ఏంటంటే ఇలా పర్ఫెక్ట్గా పొంగుతాయండి, లేకపోతే పొంగవు. సో మంచిగా అలా కొంచెం పొంగిన తర్వాత ఆఫ్ చేసుకోండి గ్యాస్. అవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సేమియాలు వేసుకొని పాలు అయితే కాగబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ సేమియా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకబెట్టుకోండి. ఆ సేమియాని కొంచెం సేపు టైం పడుతుంది సేమియా ఉడకటానికి. ఆ సేమియా ఉడికిన తర్వాత మన సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఉడకక ముందు వేసుకోకూడదు, కొంచెం ఉడకాలి సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా కూడా ఉడికిందో లేదో చూసుకోండి. సేమియా కొంచెం మంచిగా ఉడకాలి, పట్టుకుంటే అది విరిగిపోవాలండి సేమియా. అప్పుడే మనం దాంట్లోకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ రెండింటిని ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆల్రెడీ మనకి సేమియా సగ్గుబియ్యం ఉడికాది కాబట్టి మంచిగా 5 మినిట్స్ సరిపోతుంది. చూడండి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి మనకి ఉడికే కొంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ సమ్మర్కి అయితే ఇది పర్ఫెక్ట్ అండి. చిన్నపిల్లలకు కూడా మంచిగా పెట్టవచ్చు, ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి. ఇది చాలా హెల్దీ అండి, అందరికీ ఒంట్లో వేడి మొత్తం కరిగిస్తుంది. వీక్లీ వన్స్ చేసుకొని తాగినా కూడా మంచిగా ఉంటుంది మనకి. చాలా హెల్దీ ఇది, చాలా టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. సో మంచిగా 5 మినిట్స్ ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆ పక్కన లేయర్ ఉంటుంది కదా, అది కూడా తీసి దాంట్లోకి వేయండి. బాగుంటుంది తినేటప్పుడు ఆ లేయర్ తగులుతుంటే. సో ఇప్పుడు మనం 1 కప్పు సేమియా అండ్ 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దానికైతే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. సో మీరు పూర్తిగా బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, లేదు అంటే దాంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసినానండి. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది ఉప్పు బెల్లం అండి. సో అందుకని చెప్పి ఉప్పుగా ఉంటుందని చెప్పి ఫుల్ కప్పు బెల్లం తీసుకుంటే అందుకని 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నానండి. మీరు పంచదార బెల్లం అయితే 1 కప్పు బెల్లం వేసుకోండి సరిపోతుంది. పంచదార ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఉప్పు బెల్లం అనుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. ఓకేనా.
ఇక్కడ ఏంటంటే ట్రిక్, పాలు విరగకుండా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేసుకోనండి. ఆఫ్ చేసుకున్న తర్వాతే బెల్లాన్ని యాడ్ చేయండి, ఓకేనా. అలా గ్యాస్ ఆఫ్ చేసుకోకుండా వేస్తే ఏమవుతుందంటే పాలు అనేవి విరిగిపోతాయండి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లం వేయగానే మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి కింద నుంచి పై దాకా. సో ఆ వేడికి బెల్లం మొత్తం కరిగిపోతుందండి. అసలు చాలా బాగుంటుంది. మీరైతే గ్యాస్ ఆఫ్ చేయకుండా మాత్రం వేస్తే మాత్రం పాలు అయితే విరిగిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లాన్ని వేసి దానిపైన ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.